అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనలో చాలామంది ప్రతినిత్యం దేవాలయానికి వెళ్తూ ఉంటారు. గుడిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భక్తితో దేవుడిని దర్శించుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు వివరిస్తున్నారు. అయితే దేవాలయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ముఖ్యంగా గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల మన కోరికలు నెరవేరకుండా ఉంటాయట. దేవాలయంలో తప్పక పాటించాల్సిన నియమాలు, చేయకూడని పొరపాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ధ్వజస్తంభాన్ని పూజించాలి. ధ్వజస్తంభం సాక్షాత్తు దేవుని స్వరూపం కాబట్టి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి కొబ్బరికాయను పగలగొట్టి ప్రదక్షిణాలు చేయాలి. అయితే మనలో చాలామందికి సొంతింటి కల ఉంటుంది. కాబట్టి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి కోరికలు వెంటనే నెరవేరుతాయి. గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు వేగంగా నడవకూడదు. మనసులో దైవ మంత్రాలు చదువుతూ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ముఖ్యంగా గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు పక్క వారితో మాట్లాడకూడదు. మాట్లాడుతూ ప్రదక్షిణాలు చేస్తే మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినా వ్యర్థమే. గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి ప్రదక్షిణాలు చేయాలి. అప్పుడే మీ ప్రదక్షిణాలకు సంపూర్ణ పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే మనలో చాలామంది గర్భగుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనక భాగాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. ఎందుకంటే దేవాలయం వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట. కాబట్టి గుడి వెనక భాగాన్ని ముట్టుకోకండి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఖచ్చితంగా 3 ప్రదక్షిణాలు చేయాలి. అంతేకాని 1 లేదా 2 ప్రదక్షిణాలు చేయకూడదు. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు 9 లేదా 11 ప్రదక్షిణాలు చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అయితే శివాలయంలో మాత్రం పూర్తి ప్రదక్షిణం చేయకూడదు. శివాలయంలో చండీ ప్రదక్షిణం మాత్రమే చేయాలి. అలాగే శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ నందీశ్వరుడిని దర్శించుకోవాలి. నంది చెవిలో మీ కోరిక చెప్పుకొని నంది తోకను నిమిరితే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేయకుండా గుడిలో ప్రదక్షిణలు చేయకూడదు. గుడిలోకి అడుగు పెట్టగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దేవాలయంలో 3 ప్రదక్షిణాలు చేస్తే దారిద్ర్య బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి. అదే 5 ప్రదక్షిణాలు చేస్తే సకల సంపదలు వరిస్తాయి. 9 ప్రదక్షిణాలు చేస్తే సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగే 11 ప్రదక్షిణాలు చేస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు 21 ప్రదక్షిణాలు చేయండి. గుడిలో 108 ప్రదక్షిణాలు చేస్తే మోక్ష ప్రాప్తి లభించడంతో పాటు అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. విపరీతమైన ధనలాభం కోరుకునేవారు ప్రతి పౌర్ణమి రోజున గుడిలో ఆవు నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గుడిలో దేవుడి దర్శనం పూర్తయిన తర్వాత తలపైన శతగోపనం పెట్టించుకొని తీర్థం తీసుకోవాలి. తద్వారా సంపూర్ణ దైవానుగ్రహం కలుగుతుంది. శతగోపనం పైన విష్ణుమూర్తి పాదముద్రలు ఉంటాయి. కాబట్టి తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. గుడికి వెళ్ళేవారు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. దేవుని కోసం పూలు, పండ్లు ఏదో ఒకటి తీసుకువెళ్ళండి. దేవునికి సమర్పించే పుష్పాలను వాసన చూడకూడదు. మీ కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే ప్రతి వారానికి ఒకసారి దేవాలయంలో ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే నువ్వుల నూనెతో గుడిలో దీపం వెలిగిస్తే అప్పుల బాధలు, శని దోషాలన్నీ తొలగిపోతాయి. గుడిలో దేవుడిని దర్శించుకునేటప్పుడు దేవుని విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. దేవుని విగ్రహానికి కుడివైపున లేదా ఎడమ వైపున నిలబడి దైవ దర్శనం చేసుకోవాలి. అంతేకాని దేవునికి ఎదురుగా నిలబడకూడదు. ఇక మనలో చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ దేవుని విగ్రహాలను ముట్టుకోకుండా దేవుడిని దర్శించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దేవుని విగ్రహాలు తాకడం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బతింటుందని, దైవశక్తికి విఘ్నం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి దేవుని విగ్రహాలు ముట్టుకోకుండా దేవునికి నమస్కారం చేసుకోండి. ఇక గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు. ఎందుకంటే దేవాలయంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే గుడి నుండి ఇంటికి వచ్చాక
వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఇంట్లో కాసేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. కానీ శివాలయం నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి. శివాలయంలో నందికొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకుంటే కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే గుడి నుండి నేరుగా ఇంటికి రావాలి. అంతేకాని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. లేదంటే మీ పుణ్య ఫలితం మొత్తం వారికి చెందుతుంది. దేవాలయానికి వెళ్ళిన వారు ఖచ్చితంగా 3 సార్లు గంటను మోగించాలి. గంటను మోగించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను దేవునికి చెప్తూ గంటను మోగిస్తే మీ కోరికలన్నీ దేవుని పాదాల చెంతకు చేరుతాయి. ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళేవారు స్వామివారికి ప్రీతికరమైన తులసి మాలను సమర్పించండి. తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సులభంగా సిద్ధిస్తాయి. ఇక మనలో చాలామంది దేవాలయంలో సాష్టాంగ నమస్కారం చేస్తారు. అయితే పురుషులు మాత్రమే దేవునికి సాష్టాంగ నమస్కారం చేయాలి. స్త్రీలు మాత్రం మోకాళ్ళపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. గుడిలో అర్చన చేయించుకునేవారు మీ గోత్ర నామాలతో పాటు మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పి అర్చన చేయించుకోండి. అప్పుడే మీ అర్చనలకు పుణ్య ఫలితం లభిస్తుంది. దేవాలయంలో గోశాల ఉంటే గోవుకు ప్రదక్షిణాలు చేసి పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. గోవును పూజిస్తే 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది. గోవుకు ప్రదక్షిణాలు చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. వివాహమైన ఆడవారు ప్రతి ఆదివారం మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి దద్దోజనం నివేదించండి. మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా అమ్మవారి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. ఇక ఎవరైతే తీరని సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు రావి చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయండి. ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోతుంది. అలాగే నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. మనలో చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయకూడదని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. ప్రతి శనివారం నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా వివాహమైన ఆడవారు జుట్టు విరబోసుకొని దేవాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు. అలాగే గుడికి వచ్చే భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్ళకూడదు. ఇక గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా బయటకు రావాలి. సాధారణంగా గుడిలోకి అడుగు పెట్టగానే గంట కొడతాము. కానీ గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు పొరపాటున కూడా గంటను మోగించకూడదు. గుడి నుండి బయటకు వచ్చేటప్పుడు గంట కొడితే మీ కోరికలు నెరవేరవట. అలాగే గుడి బయట ఉన్న యాచకులకు దాన ధర్మాలు చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. గుడిలో దర్శనం పూర్తయిన తర్వాత కాసేపు గుడిలో కూర్చోవాలి. దీనివల్ల మీ శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే దేవాలయంలో ఉన్న కుంకుమ బొట్టును పెట్టుకుంటే చాలా మంచిది. గుడిలో ఉన్న కుంకుమకు దైవశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోండి. బ్రహ్మ రాసిన రాతను బ్రహ్మ కూడా చెరపలేడట. కానీ ప్రతినిత్యం దేవుడిని పూజించడం, దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ద్వారా బ్రహ్మ రాసిన రాతలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందట. ఈ విధంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న నియమాలు పాటించి సంపూర్ణ దైవానుగ్రహాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.